హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దానికి ఉద్దేశంగా ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం వాస్తురీత్యా బాగలేదని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో కట్టిన ఎమ్మెల్యే కార్యాలయం ఇవాళ కూలగొట్టడం జరిగింది. వాస్తురీత్యా బాగలేదు అని అంటే మూఢనమ్మకాలను నిర్మూలించవలసిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఉన్నా కూడా మూఢనమ్మకాల వైపు ఈ ప్రజలను తీసుకుపోవాలని మూఢనమ్మకాలను ఇంకా వెచ్చించే ప్రయత్నం చేస్తున్న ఈ ఎమ్మెల్యేకు ఈ ప్రభుత్వం కానీ ఇక్కడున్న ప్రజలు కానీ తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రజాధనాన్ని ఇవాళ ఎమ్మెల్యే ఓటర్స్ కోసం కట్టిస్తే వాళ్ళను ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ఎమ్మెల్యే పైన ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న ఈటల రాజేందర్ కూడా ఆయనకు కూడా వాస్తు బాగలేదని ఆయన ఒక వైపు కూలగొట్టడం జరిగింది, ఈయనకు వాస్తు బాగలేదని ఈయన ఒక వైపు కూలగొట్టడం జరిగింది. అసలు మీరు ప్రజలను సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందా, లేకుంటే మీ సౌకర్యం కోసం మీ స్వలాభం కోసం మీ లగ్జరీ జీవితం కోసం ఇవాళ మీ వాస్తుల కోసం ఇవాళ బిల్డింగ్లను లక్షల రూపాయలు వెచ్చించిన బిల్డింగ్లను కూలగొట్టడం జరుగుతుందా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇక్కడి ప్రజలు కూడా మిమ్మల్ని ఇవాళ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అవకాశం వచ్చినప్పుడు. ఎందుకనంటే ప్రజాపాలన మీద ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టవలసిన బాధ్యత కౌశిక్ రెడ్డి గారికి ఉన్నది అని ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. ఎందుకంటే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేయవలసిన బాధ్యత ఉంది, కానీ ఈ మూఢనమ్మకాల వైపు ప్రయాణించే దిశగా మానుకోవాలని ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తున్నాం.